ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతాంజలి. 25 సంవత్సరాలుగా మీ ఆదరణలో పెరుగుతున్న లియో ఒక 5 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళా ఈ దేవస్థానం అనే ఆడియో క్యాసెట్ ఆవిష్కరణతో మళ్ళా సినిమా రంగంలోకి మరో ప్రస్థానంగా భావిస్తోంది. ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఈ సభను నడపవలసిందిగా మా గురువుగారు శ్రీ తనికెళ్ల భరణి గారిని కోరుతున్నాను. దేవస్థానానికి వచ్చిన సర్వేజన సుఖినో భవంతు. ఇది నా మొదటి చిత్రం. నిర్మాతగా దర్శకుడిగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆమణితో ఒక ప్రత్యేకమైన అద్భుతమైన పాత్రలో డాక్టర్ రమణాచారి గారు నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ కండక్ట్ చేయవలసిందిగా నా దైవము గురువు అయిన తనికెళ్ల భరణి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సభాయ నమః. దేవస్థానం ఆడియో ఫంక్షన్లో లేదు, ఇది 100 డేస్ ఫంక్షన్లో ఉంది. కిక్కిరిసిన జనాల మధ్య సహజంగా కొంచెం ఆలస్యం అవుతుంది. ఆర్భాటాలు హంగులు ఉన్న చోట నిజంగా అటు 4-5 వరుసలు ఇటు 4-5 వరుసలు ఉంటే ఇదేదో వేరే చోట కాస్త పెద్ద హాల్లో పెట్టుకుంటే బాగుండేది మాస్టర్ అనుకున్నాను. ఇదేమైనా దేవస్థానం చంపుకుందాం, కొట్టుకుందాం, నరుక్కుందాం అనే టైటిల్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో. దేవస్థానం అని పెట్టిన ధైర్యానికి ముందు జనార్దన్ మహర్షికి అభినందిస్తున్నాను. ఎన్నో ఏళ్ల కళ జనార్దన్ మహర్షిది. చదువుకుంటూనే కళలు గంటూ విశ్వనాథ్ గారి మీద అపారమైన అవ్యాజమైన ఇష్టంతో ఎప్పటికైనా విశ్వనాథ్ గారి లాగా అంతా అనే ధైర్యం ఎవరు చేయలేరు. దర్శకుడిని అవ్వాలన్న కాంక్షతో ఇష్టంతో చెన్నై వచ్చినవాడు జనార్దన్ మహర్షి. తర్వాత నాతో పాటు దాదాపు ఒక దశాబ్ద కాలం ప్రయాణం చేసి ఇవాళ ఒక సంస్కారవంతమైన సినిమా నిర్మించాడు. అది మాత్రం నిజంగా మనకు స్ఫూర్తిగా జనార్దన్ మహర్షిని ఆశీర్వదిస్తుంది. ఇవాళ వేదిక మీదికి అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైన మహానుభావులు అందరూ ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ఒక ముద్రతో తెలుగు జాతి వారసత్వాన్ని, సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడు శంకరాభరణం ద్వారా కళా తపస్వి విశ్వనాథ్ గారిని సవినయంగా ముందు వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఈయన ఈ సినిమాలో ప్రధాన పాత్ర. శ్రావణి, శర్వాణి చిరంజీవులు, మన జనార్దన్ మహర్షి గారి చిరంజీవులు. ఆ మాతలు నిర్మాతలట. ఎక్కడ కళ ఉన్నా, ఎక్కడ సంస్కృతికి పట్టం కడుతున్నా, అందరినీ బంధువు చేసుకునే మా శివశంకరుడు, శివుణ్ణి వశంకరం చేసుకున్న మా సుబ్బిరామిరెడ్డి గారిని సవినయంగా వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఆశీర్వదించడానికి చిరంజీవులు పుష్పగుచ్చాన్ని అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఒక సంస్కారవంతమైన ఉద్యమంలా నడిపి ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఒకసారి రమణాచారి గారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆఫీస్ అంతా ఓంకార ధ్వని వినిపిస్తుంది. ఏమిటి సార్ గుడికి వచ్చినట్టుందన్నాను. కనీసం ఆ భావనతోటైనా చెడు భావాలు పక్కకి వెళ్ళిపోతాయి కదా, ప్రశాంతత అన్నాడు ఆయన 10-15 ఏళ్ల క్రితం. అలాంటి సంస్కారవంతుడు, కళ పట్ల అపారమైన ప్రేమ. ఇందులో ఒక చిన్న పాత్ర కూడా వేశారైనా. అభినయంగా రమణాచారి గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నలభై 45 సంవత్సరాల పాటు పాడిన పాట పాడకుండా పాడి 450 సంవత్సరాల పాటు ఆ పాటకి జీవం పోసి ప్రతి వాళ్ళ ఇంట్లో బాలుడిగా
ఇంకెక్కువ చెప్తానని చెప్పి ఆయన ముందే వచ్చేస్తున్నా. ఇది బాల్య చాపల్యం కాదు, ప్రధాన పాత్రలో బాలు గారు, అలాగే నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, మా అందరికీ ఆత్మీయుడిగా, మాకు ఆత్మీయుడిగా ఆయన ఏవిఎస్ గారిని సవినయంగా వేదికలోకి ఆహ్వానిస్తున్నాను. అలాగే తనదైన ముద్రతో అద్భుతమైన సినిమాలు తీసి తన ఒక ప్రత్యేక సాధించుకున్న ఎన్ శంకర్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ చెప్పడానికి వీలు లేకుండా సింపుల్గా, ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా ముందు కొండంత అండగా నిలబడే మా భరద్వాజ్ అన్నయ్య గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భగవంతుడికి భక్తుడి మధ్య నిరంతరం ఒక పరిమళం వ్యాప్తిస్తూ ఉంటుంది. దేవస్థానం అనగానే అక్కడ అంబికా దర్బార్ బత్తి వచ్చేసింది. అంచేత అంబికా కృష్ణ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే రచయితగా, నటుడిగా, నాటక రంగం నుంచి వచ్చి తనదైన ముద్రతో అలరిస్తున్న మా సోదరుడు, అవడానికి అన్నే కానీ తమ్ముడు అని పిలిపించుకునే ఎల్పి శ్రీరామ్. ఎన్నో ఉత్తమ పాత్రలు ధరించి కథానాయికగా, నా కూతురుగా తనదైన ముద్ర, ముఖ్యంగా సాత్విక అభినయంలో ఆమెని చాలా అద్భుతమైన అలాంటి ఆమెని సవినయంగా వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఇవాళ పాటల పండగ, దేవస్థానం పాటలు ఆల్రెడీ మనం ప్రొజెక్షన్ ఒకసారి చూసాం. చాలా కాళ్ళ తర్వాత చాలా సంగీత సాహిత్యపరాలుగా సమతూకంతో ఉన్న పాటలు, వాటిని రచించి స్వరపరిచిన స్వర వీణాపాణిని సవినయంగా వేదిక ఆహ్వానిస్తున్నాను. నిజానికి ఇవాళ ఆయనే పెళ్లి కొడుకు. శ్రీ సంధ్య నిహారికల్ని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళిద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేశారట. చివరిగా మొదటి వ్యక్తిని ఇవాళ సినిమా తీయడం అంటే చాలా చాలా మానసిక, శారీరక, ఆర్థిక శ్రమతో కూడుకున్న విషయం. పైగా మంచి సినిమా తీయాలి అన్న తపనతోటి ఒక తపస్సులాగా చేసి ఇవాళ ఇదంతా సమకూర్చడం, ఇంకా ఇట్లాంటి వాళ్ళందరినీ వేదిక మీద తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. వయసును మించిన భారాన్ని ఒక ఇష్టంతో తయారు చేసి ఈ సినిమాని చేసిన నా జనార్దన్ మహర్షిని సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఉన్నత స్థాయి కలిగిన మహానుభావులందరూ మనకి వేదిక మీద ఉన్నారు. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ
పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే మదాల సుధార సాంశువల్లివే పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే స్వరాంతరాంతరాల నాదరూపిణి పదద్ధి మిద్ధి మిద్ధి శబ్ద శాసని శృతి భరిత లయ చరిత శృతి భరితామృత మృదు పద కమల సుధారా వాహిని లయ చరితాన్విత పదద్వయ త్రయ గతి శాస్త్రాన్వేషిణి శుభకరణి వాణి కళ్యాణి పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే ప్రభాసమాన సకల కళావాదిని విశిష్ట సత్యనిష్ట ధర్మపాలిని స్వరలహరి జయ విజయీ స్వరలహరి సరిగమ పదని సపద రమ్యగామిని జయ విజయీ భవ వికసిత స్మిత పదనాంతర్యామిని వాగ్జనని బ్రాహ్మీ వరదాయి పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే అంటే సినిమాల్లో పాట ప్రార్థనా గీతంగా మారిన వేళ నిజంగా చాలా సంస్కారవంతంగా ఉంది. ఇప్పుడు విభూతిర్భూతిరైశ్వర్య మణిమాదికమష్టదా అణిమా మహిమా చైవ గరిమా లఘిమాదదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వంత అష్టభూతయ అంటాడు విభూతి గురించి. విభూతి లక్షణాలు. భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే మహేశ్వర్యం. మహేశ్వర్య కారకుడు పరమేశ్వరుడు. ఎప్పుడైనా డబ్బులు కావాలంటే లక్ష్మీదేవి కాదు, లక్ష్మీదేవి ఈజ్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్. శివుడు వీడికి ఇమ్మంటే ఇస్తాడు, అంతే ఇస్తుంది తప్ప స్వయంగా లక్ష్మికి డబ్బులు ఇచ్చే. అందుకని ఎప్పుడైనా శివాలయంలోకి వెళ్తే ముందు లక్ష్మీదేవి ఉంటుంది, జాగ్రత్తగా గమనిస్తే. అలాంటి విభూతిని నిరంతరము ధరించే మా సుబ్బిరామరెడ్డి గారి అమృత హస్తాల ద్వారా ఈ ఆడియో క్యాసెట్ రిలీజ్ అయి తొలి DVD CDని మా విశ్వనాథ్ గారు అందుకుంటారు. మిగతా వాళ్ళ కరతాళ మంగళ ధానాల మధ్య